ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేశారు, టైప్ చేయండి అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ ఇన్ ఎస్ఏపి చేశారా? సో ఇది ఒక స్మాల్ కాన్సెప్ట్, ఇది ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేశాను, చూడండి. ఓకే, చూడండి. స్టెప్ వన్ అని టైప్ చేయండి. ఓకే, నేను చాట్ బాక్స్లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, యాడ్ చేయండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేసిన, యాడ్ చేయండి. ఓకే, చూడండి. అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ అకౌంట్ డెట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్. మన ఆడిట్ ఫీజ్ అనేది అవుట్ స్టాండింగ్ పేమెంట్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? మనం పేమెంట్ అనేది పే చేయాలి, ఆడిట్ ఫీజ్ అనేది పే చేయాలి, 50,000 పే చేయాలి. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. జనరల్ ఎంట్రీ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఆడిట్ ఫీజ్ అకౌంట్ డెట్ ఆర్ టు వెయిట్ క్లోజ్ చేయండి. అది ఫస్ట్ ఎంట్రీ చూడండి ఎలా ఉంది. అక్కడ ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉంది? ఆడిట్ ఫీజ్ అకౌంట్ డెట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్. ఆడిట్ ఫీజ్ అకౌంట్ డెట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్. ఈ ఎంట్రీని ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేయాలి? ఫస్ట్ మన దగ్గర జిఎల్ అకౌంట్స్ ఉన్నాయా? FS00కి వెళ్ళండి. ఆడిట్ ఫీజ్ జిఎల్ అకౌంట్ ఉందా? FS00కి వెళ్ళండి. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఓపెన్ చేయండి. ఆడిట్ ఫీజ్ ఉందా? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్. నెంబర్ ఇవ్వండి. లాస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? మీ కంపెనీ కూడా అదేనా? కొంచెం డౌన్కి మూవ్ చేయండి. నెంబర్ ఇవ్వండి. 400 నుండి 400 306. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 400 305 కదా. 400 306 కంటిన్యూ చేయండి. చేశారా? డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ ఆడిట్ ఫీజ్. ఆడిట్ ఫీజ్ అకౌంట్. ఏసీ. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్. సో ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ అంటే దేని కిందకు వస్తుంది? మనం పే చేయాలి, కరెంట్ అసెట్స్ కిందకు వస్తుంది. కరెంట్ అసెట్స్. కరెంట్ లయబిలిటీ కదా సార్? ఐఎమ్ సారీ, కరెంట్ లయబిలిటీస్. ఐఎమ్ సో సారీ. మనం పే చేయాలంటే లయబిలిటీసే కదా. కరెంట్ లయబిలిటీస్ పే చేయాలి. కరెంట్ లయబిలిటీస్ జిఎల్ గ్రూప్ ఉందా ఇక్కడ? లేదు. సో నెంబర్ చెక్ చేద్దాం. ఎక్కడ జిఎల్ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి? OBD4కి వెళ్ళాలి. కరెంట్ లయబిలిటీ ఉంది.
కరెంట్ లైబిలిటీస్ OBD4కి వెళ్ళాలి, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి అన్నీ కూడా. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కరెంట్ లైబిలిటీస్ ఇక్కడ ఉంది, ఈ నెంబర్ తీసుకుందాం. ఓకేనా? 100, 500 ఫస్ట్ ఈ నెంబర్ ఇవ్వండి. వెళ్ళండి FS00 FS00లోకి వెళ్ళి 100, 500 కంటిన్యూ చేయండి. కమ్స్ అండర్ కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. ఏమిద్దాము? అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజు. అవుట్ స్టాండింగ్ కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ చూడండి, ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తున్నాను. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది సపరేట్ క్లాస్. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేయండి. ఇది ఎక్స్ట్రా ఆప్షన్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎందుకు తీసుకుంటాము? పేయబుల్స్, రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. తీసుకుందాం. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ అయితే షార్ట్ కీ ఇవ్వండి. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేసారా? ఫైన్. సో మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. మన దగ్గర డెబిట్ జిఎల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ జిఎల్ కూడా ఉంది. వెళ్ళండి FS00 FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఇవ్వండి. ఆడిట్ ఫీజు అకౌంట్ తీసుకోండి, డెబిట్ చేస్తున్నాం. డెబిట్ చేయండి. అమౌంట్ ఎంత? ఎగ్జాంపుల్ 50,000. అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజు ఇవ్వండి. క్రెడిట్ 50,000 ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. పోస్ట్. ఓకే. సో ఒక ఎంట్రీని మనం పోస్ట్ చేసాం. వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. ఇది అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ GL అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? పెండింగ్ రెడ్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఉందన్నమాట. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి పెండింగ్ సింబల్ చూపిస్తుంది. ఇది క్లియర్ చేయాలి. ఈ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూడండి. నేను చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఒక ఎంట్రీ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ లో ఎంట్రీ ఉందో యాడ్ చేసుకోండి. జర్నల్ ఎంట్రీ ఫర్ క్లియరింగ్.
ఇంతకుముందు మనం చేసిన డైరెక్ట్ పోస్టింగ్ అండి, అది 1 వే పోస్టింగ్ అంటారు. ఇప్పుడు చేసేది ఏంటి? 2 వే పోస్టింగ్. జనరల్ ఎంట్రీ ఫర్ క్లియరింగ్ ఎంట్రీ F-04 వెళ్ళండి, F-04కి వెళ్ళండి. F-04 న్యూ సెషన్ తీసుకోండి. F-04 F-04కి వెళ్ళరా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇచ్చారా? ఇక్కడ చూడండి, అవుట్ గోయింగ్ పేమెంటా ఇన్కమింగ్ పేమెంటా? క్రింద అవుట్ గోయింగ్ పేమెంట్. ఆడిట్ ఫీజ్ అంటే ఏంటి? అవుట్ గోయింగ్ పేమెంట్ కదా. అవుట్ గోయింగ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి. క్రింద 40 అంటే ఏంటి? డెబిట్. డెబిట్ అంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అవుట్ గోయింగ్ పేయబుల్ అంటే ఏంటి? ఆడిట్ ఫీజ్ పే చేశాం కదా, తీసుకోవాలి. అది కాదు, దానిపై డెబిట్ అంటే 40 డెబిట్ అవుతుంది. పైన ఫస్ట్ వన్ అవుట్ గోయింగ్ ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు క్యాష్. క్లియరింగ్ ఎంట్రీ అదే కదా, ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 50,000. టెక్స్ట్ ఇవ్వండి, అవుట్ గోయింగ్ ఆడిట్ ఫీజ్. $50 ఇవ్వండి. 50 అంటే ఏంటి? క్రెడిట్. 40 డెబిట్, 50 క్రెడిట్. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. పేమెంట్ చేస్తున్నాం మనం. ఓకేనా? పేమెంట్ చేస్తున్నాం. సేవ్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తాం. వెళ్ళండి, FBL3Nకి వెళ్ళండి. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. వెళ్ళండి. ఇది అవుట్ స్టాండింగ్ పేమెంట్ GL అకౌంటే కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారు, ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 46, 47. మనం పేమెంట్ చేసాం, బట్ ఇంకా క్లియర్ అయినట్టు లేదు. బట్ క్లియర్ అయిపోయింది ఇంకా, బట్ క్లియర్ అని చూపించదు. ఇక్కడ 00 ఉంది చూసారా? లాస్ట్లో 50,000 కింద 00 ఉందా? క్లియర్ అవ్వలేదు. బట్ క్లియర్ అయిపోయింది, బట్ క్లియర్ అవ్వనట్టు చూపిస్తుంది. ఎందువల్ల? ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవ్వాలి. ఎలా అవుతుంది? వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. మీకు ఇంకొక ఎంట్రీ ఫార్వర్డ్ చేస్తాను. ఓపెన్ షీట్ ఓపెన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎంట్రీ ఏముంది? అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఫస్ట్, అది కదా. దాని కింద సెలెక్ట్ చేయండి ఆ ఎంట్రీ. ఫస్ట్ది ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్, దానిపైన ఉంది. ఇది ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది? అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఇది సెకండ్ ఉంది. సో ఇక్కడ పైన ఉన్నటువంటి అవుట్ గోయింగ్ ఆడిట్ ఫీజ్ అండ్ క్రింద కనిపిస్తున్నటువంటి ఆడిట్ ఫీజ్ అనేవి రెండు కూడా నలిఫై అవుతాయి. నలిఫై అవ్వాలి. ఆ పైన ఆడిట్ ఫీజ్ ఎక్కడ ఉంది? 2లో ఉంది చూడండి. అది సెలెక్ట్ చేయండి. క్రిందది కూడా సెలెక్ట్ చేయండి. ఈ 2 GL అకౌంట్స్ అనేవి నలిఫై అవుతాయి. సో అంటే మీనింగ్ ఏంటి? ఇంకేం మిగిలింది? పైన ఏం మిగిలింది? ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్లియర్ అర్థమైందా? పైన ఏముంది? ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఆ రెండే మిగిలినాయి. ఇంకా ఈ 2 నలిఫై అవ్వాలి. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ స్టెప్ 1లో ఉన్నటువంటి అవుట్ గోయింగ్ పేమెంట్ అవుట్ గోయింగ్ ఆడిట్ ఫీజ్ GL అకౌంట్ యాజ్ వెల్ యాజ్ స్టెప్ 2 ఇక్కడ ఉన్నటువంటి అవుట్ గోయింగ్ ఆడిట్ ఫీజ్ అనేది నలిఫై అవ్వాలి. నలిఫై అయినప్పుడే ఈ ఎంట్రీస్ అనేవి క్లియరింగ్ అయినట్టు చూపిస్తుంది. ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఎంట్రీ ఏం పోస్ట్ చేశాము? ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్, ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఎలా ఉంది? అవుట్ గోయింగ్ ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఇది సెకండ్ ఎంట్రీ. సో ఈ రెండిట్లో కూడా
మనకి అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. ఇంకా ఫైనల్గా ఏం మిగులుతుంది? ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అది ఫైనల్ ఎంట్రీ అన్నమాట. సో నలిఫై చేయాలి. ఎలా చేయాలన్నదే కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, చూడండి, మీకు టీ కోడ్ ఉంది. F-03 నోట్ చేసుకోండి, అక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోండి. టు నలిఫై ది అవుట్స్టాండింగ్ జిఎల్, టు నలిఫై ది అవుట్స్టాండింగ్ జిఎల్, టు నలిఫై ది అవుట్స్టాండింగ్ జిఎల్, we need to clear transaction code F-03. F-03 ఈ ట్రాన్సాక్షన్ కోడ్ తోటి అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది జిఎల్ అకౌంట్ మనం నలిఫై చేస్తాం. ఎలా చేస్తాం? వెళ్ళండి, F-03 ನೀವು ఆ సెషన్ అలా ఉంచండి. వెళ్ళిపోయారా? ఓకే ఫైన్, నో ఇష్యూ. ఆ సెషన్ ఓపెన్ ఉంచండి. ఉందా? ఓకే ఫైన్, నో ఇష్యూ. వెళ్ళండి, F-03కి వెళ్ళాం. ఇక్కడ F-03కి వెళ్ళారా? కంపెనీ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. అదే ఉందా? కరెక్టే ఉంది. ఇక్కడ మీకు యాక్చువల్ హౌస్ బ్యాంక్ కూడా యాడ్ అవుతుంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇక్కడ అకౌంట్ జిఎల్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. మీరు అవుట్ స్టాండింగ్ ఉంది కదా, అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఏ అకౌంట్ని మీరు నలిఫై చేయాలనుకుంటున్నారు? అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ ఇవ్వండి. ఇచ్చారా? ఇవ్వండి. ఇచ్చాం కదా. కింద కంపెనీ కోడ్ ఉంది, ఇవన్నీ ఉండాలి. కరెన్సీ, పీరియడ్, క్లియరింగ్ డేట్ ఇవన్నీ ఉండాలి. ఓకేనా? పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. ఇది ఒక ఎర్రర్ అండి, యాక్చువల్లీ ఇది ఒక ఎర్రర్. ఇది దేనివల్ల వస్తుందంటే మనకి న్యూ సెషన్ తీసుకొని చెప్తాను. న్యూ సెషన్ మనం ఇంతకుముందు ఒక జిఎల్ అకౌంట్ ఒకటి ఒక కాన్ఫిగరేషన్ చేయలేదు మీకు గ్లోబల్ పారామీటర్స్ లో, జిఎల్ అకౌంట్ క్లియరింగ్ సంబంధించి. గుర్తుందా? జిఎల్ అకౌంట్ క్లియరింగ్ సంబంధించి ఒక కాన్ఫిగరేషన్ అనేది చేయలేదు. ఏంటది? గుర్తుందా? ఏ చేయలేదు మనం? OBA0 వెళ్ళండి, OBA0 నివెంటరీకి వెళ్ళండి. నివెంటరీ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. జిఎల్ టోలరెన్స్ గ్రూప్ అండి. జిఎల్ టోలరెన్స్ గ్రూప్ అనేది మనం చేయలేదు, దానివల్ల మనకి ఎర్రర్ ఫామ్ అయింది. ఇంకేమి ఇవ్వద్దు, సేవ్ చేయండి డైరెక్ట్గా. సేవ్, కంటిన్యూ. చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది, మనం ఫైండ్ అవుట్ చేసాం. మీకు చెప్పాను అప్పుడు, ఎర్రర్ వచ్చినప్పుడు చేద్దామని చెప్పాను. ఓకే, వెళ్ళండి, F-03కి వెళ్ళండి. ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా. మీ కంపెనీ కూడా ఎంటర్ కొట్టిన ఇంకేం అవసరం లేదు. F-03 వెళ్ళారు కదా. ఇక్కడ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఇవ్వండి. ఇచ్చారా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా? 50,000, 46, 47 ఇవి 2 అకౌంటింగ్ ఎంట్రీస్ లో నంబర్స్ ఇవి. ఆ సెషన్ ఓపెన్ చేయండి. FBL3 అని సెషన్ ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్స్ ఉన్నాయి చూడండి అక్కడ. FBL3 అని సెషన్ ఓపెన్ లో ఉంది కదా సురేష్ కుమార్. ఇది డాక్యుమెంట్ నెంబర్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ? 46, 47 ఉన్నాయా? అది 46 and 47 ఉన్నాయి. ఇవి ఇక్కడ మనకి ఏమున్నాయి? ఇవి నెంబర్స్ దేనికి సంబంధించినవి? ఇది అవుట్ స్టాండింగ్ పేమెంట్ పైన ఉన్నాయి చూసారా, అవుట్ స్టాండింగ్ పేమెంట్. సో ఈ రెండు కూడా క్లియర్ అయిపోతున్నాయి. నలిఫై చేస్తున్నాం మనం. ఎక్కడ చేస్తున్నాము? F-03లో చేస్తున్నాం. వెళ్ళండి, F-03 సెషన్కి వెళ్ళండి. ఓపెన్ చేశారు కదా, అక్కడ వెళ్ళాం. ఇది 46, 47 ఈ 2 50,000, 50,000. ఒక చోట 40 ఉంది, ఒక చోట 50 ఉంది. 40 ఎక్కడ వచ్చింది, 50 ఎక్కడ వచ్చింది? ఎంట్రీస్ని బట్టి చెక్ చేసుకోవాలి మీరు. ఓకే, వచ్చేసింది. సో తర్వాత ఏం చేస్తాం మనం? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ వచ్చాం కదా. నాట్ ఎస్ లాస్ట్లో చూడు, నాట్ ఎస్ఐన్ 00 ఉండాలి. లాస్ట్లో చూసారా,
కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో నాట్ అసైన్ 00 ఉండాలి. సేవ్ చేయండి ఒకసారి. సేవ్. చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, పైన టాప్లో డాక్యుమెంట్కి వెళ్ళండి. చూసారా, ఎంట్రీ ఏం లేదు ఇక్కడ. అంటే ఏమైంది, నలిఫై అయిపోయింది అనమాట అది. అక్కడ అవన్నీ కూడా నలిఫై అంటే అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ అనే జిఎల్ అకౌంట్ నలిఫై అయిపోయినాయి. అందువల్ల ఎంట్రీస్ లేవు ఇక్కడ. క్లియర్ కదా? చెక్ చేద్దాం ఒకసారి. FBL3N సెషన్కి వెళ్ళండి. FBL3N సెషన్ లిస్ట్లోకి వెళ్ళండి. టాప్లో లిస్ట్ చూడండి, రీఫ్రెష్ చేయండి. లిస్ట్ రీఫ్రెష్. చూసారా, ఏం లేవు, క్లియర్ అయిపోయింది అనమాట. క్లియర్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశారా? సో క్లియర్ ఐటమ్స్, ఓపెన్ ఐటమ్ కాదు, క్లియర్ ఐటమ్ చెక్ చేయాలి. అవి క్లియర్ అయిందా లేదా చెక్ తెలుస్తుంది మనకి. లాస్ట్లో క్లియర్ ఐటమ్స్కి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ కింద క్లియర్ ఐటమ్ ఉంది చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓపెన్ ఐటమ్ కింద క్లియర్ ఐటమ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, క్లియర్ అయిపోయింది. గ్రీన్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి, ఇవి క్లియర్ అయిపోయినాయి. అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఏదైతే ఉందో అవి నలిఫై అయిపోయినాయి, ఫైనల్గా క్లియర్ అయిపోయింది. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. షీట్ ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎండ్ యూజర్గా వెళ్ళే వాళ్ళని మ్యాండేటరీగా ఈ క్వశ్చన్ అడుగుతారు. అవుట్ స్టాండింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేశారా? చేశాము. స్టెప్ 1. స్టెప్ 1 ఎంట్రీ సెలెక్ట్ చేయండి. అది మొత్తం ఎంట్రీ సెలెక్ట్ చేయండి. అది కాదు, 2 లైన్స్. ఆడిట్ ఫీజ్ అకౌంట్ ఎట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ పేమెంట్. ఆడిట్ ఫీజ్ అకౌంట్ ఎట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ పేమెంట్. స్టెప్ 1. పెండింగ్ ఉంటే ఏమొస్తుంది, ఈ ఎంట్రీ ఫామ్ అవుతుంది. FD50లో పోస్ట్ చేస్తాం. తర్వాత క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? క్లియరింగ్ అనేది జనరల్ ఎంట్రీ. అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ అకౌంట్ ఎట్ ఆర్ టు బ్యాంక్. ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? F-03లో అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది క్లియర్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఏమొస్తుంది, టైప్ చేయండి అక్కడ. ఏం మిగిలి ఫైనల్గా ఆడిట్ ఫీజ్ అని అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీజ్ అనేది నలిఫై అయిపోయింది. ఫైనల్గా ఏమున్నాయి పెండింగ్? ఇంకా ఆడిట్ ఫీ అకౌంట్ టు ఆడిట్ ఫీ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్. F-03లో అవి ఫైనల్ ఎంట్రీగా ఉన్నాయి అన్నమాట. ఇది చెప్పండి. ఇది ఒకరిని అడిగారు ఇంటర్వ్యూలో, అందువల్ల చెప్తున్నాను. ఇది సపరేట్గా క్లాస్ చెప్తాను మీకు. అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఇంతకుముందు మనం డైరెక్ట్ పోస్టింగ్ చేసాము. 1 వే పోస్టింగ్ అంటారు. 1 వే పోస్టింగ్. సో ఇక్కడ ఏం చేసాము, ఇది 2 వే పోస్టింగ్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాడ్ అయితే 2 వే పోస్టింగ్ అంటారు దీన్ని. క్లియర్ కదా? ఇదన్నమాట. తర్వాత చూడండి, కంప్లీటెడ్. సో మనం డిఫరెంట్ డాక్యుమెంట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా పోస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎర్రర్స్ వస్తుంటాయి మనకి. డిఫరెంట్ ఎర్రర్స్ వస్తుంటాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు, టికెట్స్ రేజ్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేజ్ చేస్తారు. మీకు ఏమైనా ఇప్పుడు యాక్చువల్గా మనకు ఒక ఎర్రర్ వచ్చింది, మనం వెంటనే చేసేసాం. బట్ మీకు ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది, టికెట్స్ రేజ్ చేస్తారు. At the time of accounting entry posting, end user can face any issue. They will raise the ticket. Tickets raise చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. ఓకేనా? ఆ టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. టికెట్స్ ఎలా ఉంటాయి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్, ఇలా టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. చూడండి, ECC S/4HANA సేమ్ కాన్సెప్ట్, ఏమీ చేంజ్ అవుతుంది. ECC అయినా S/4HANA అయినా ఇప్పుడు చేసిన క్లాసెస్ అంతా కూడా సేమ్ ప్రాసెస్, ఏం డిఫరెన్స్ లేదు. టికెట్ రేజ్ చేస్తారు. దీన్ని ఏమంటారు, SLA అంటారు. SLA అంటే మీనింగ్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్.
మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో కనుక వర్క్ చేస్తుంటే కనుక ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని వర్క్ చేయాలి. మీరు సపోర్టింగ్లో వర్క్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తారు? ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని వర్క్ చేస్తారు. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? టికెట్ రైజ్ చేస్తారు. ఎలా ఉంటుంది టికెట్స్ అనేవి? P1 టికెట్ చూపించండి, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ అలా ఉంటాయి. P1 టికెట్ అనుకుందాం. P1 టికెట్ అయితే విత్ ఇన్ 20 మినిట్స్లో రిజల్యూషన్ చేయాలి. P2 అయితే ఒక 4 అవర్స్లో చేయాలి. P3 అయితే 8 అవర్స్లో రిజల్యూషన్ చేయాలి. P4 అయితే 24 అవర్స్లో చేయాలి. ఇట్లా ఉంటుంది అనమాట. ఈ టైం అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంది. క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంది. క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంది. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతుంది. సో ఇట్లా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. సో మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నట్లయితే కనుక టికెట్స్ని రిజల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎల్ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. క్లయింట్కి కంపెనీకి మధ్య అగ్రిమెంట్, ఎంత టైంలో ఏ టికెట్ని రిజల్యూషన్ చేయాలి. At the time of accounting entry posting, end user can face any error. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket and P4 ticket. టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్ అంటే మీనింగ్ ఏంటి? హై ప్రియారిటీ టికెట్ అని అర్థం. P1 టికెట్ అయితే హై ప్రియారిటీ. మరి P2, P3, P4 కూడా మనం హై ప్రియారిటీ కిందే కన్సిడర్ చేస్తామని చెప్పాలి. బట్ తక్కువ టైం ఉంటుంది, కొంచెం లేట్గా రిజల్యూషన్ చేయొచ్చు. బట్ ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పాలి? P1 is the high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్పాలి. P1 అనేది హై ప్రియారిటీ. మరి P2, P3, P4 కూడా మనం ఎలా ట్రీట్ చేస్తాము? హై ప్రియారిటీగానే ట్రీట్ చేస్తాము. P1 is the high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket. ఓకేనా? సో అలా చెప్పాలి. సో ఈ టికెట్స్ అనేవి రేట్ చేస్తారనమాట. సో ఈ టైం అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది. ది టైం మే బి చేంజ్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, క్లయింట్ టు క్లయింట్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఏదో ఒకటి చెప్పొచ్చు, ఏదో ఒక టైం చెప్పొచ్చు. సో మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే కనుక ఎండ్ యూజర్స్కి ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, వాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. రిజల్యూషన్ చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే మినిమం ఒక 40 ఎర్రర్స్ నేర్చుకోవాలి ట్రైనింగ్లోనే. మన దగ్గర ఆల్రెడీ 18 వీడియోస్ ఉన్నాయి. 18 వీడియోస్లో ఎర్రర్స్ ఉన్నాయి, అవన్నీ మీకు ఇస్తాను. 40 ఎర్రర్స్ వస్తాయి టోటల్గా. అలాగే ఇంకా కొన్ని చెప్తాను కోర్స్ అయ్యే టైంకి. ఈ 3 మంత్స్లో ఇంకా కొన్ని ఎర్రర్స్ అనేవి మీకు వస్తాయి, లైవ్లో చూపిస్తాను నేను. సో ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని టికెట్స్ అనేవి రేట్ చేస్తాము. ఎస్ఎల్ఏ ఎలా ఉంటుంది? 2 టైప్స్ ఉంటుంది. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రెజల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? టికెట్ రేట్ చేసిన తర్వాత హౌ మెనీ మినిట్స్ టీమ్ లీడర్ రెస్పాండెడ్. ఒక ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశాడు. టికెట్ రేట్ చేసిన తర్వాత ఎవరికి వస్తుంది ఆ టికెట్ అనేది? టీమ్ లీడర్కి వస్తుంది. టీమ్ లీడర్ ఎంత టైంలో రెస్పాండ్ అయ్యాడు? దిస్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్ రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. మీరు నాకు ఫోన్ చేశారు ఎర్రర్ వచ్చిందని, నేను ఎంత టైంలో మీకు రెస్పాండ్ అయ్యాను? రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. ఇంకోటి రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే ఎంత టైంలో రిజల్యూషన్ చేశారు? P1 టికెట్ టీమ్ లీడర్ సురేష్ కుమార్కి అసైన్ చేశారు. ఆయన ఎంత టైంలో రిజల్యూషన్ చేశారు అనేది రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారు. 1 అవర్లో చేశారా, 10 మినిట్స్లో చేశారా, 20 మినిట్స్లో చేశారా? గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ మంత్ ఎండ్ మీరు సపోర్టింగ్ ప్రాజెక్టులు ఉంటే కనుక మీకు ఎన్ని టికెట్స్ వచ్చాయి, మంత్ ఎండింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. MIS రిపోర్ట్స్ అంటారు. మంత్ ఎండింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. హౌ మెనీ టికెట్స్ యు గాట్, మీకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి, మీరు ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో టికెట్స్ ఎలా ఉంటాయి అంటే చెప్పాలి, మా కంపెనీలో P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ ఇలా టికెట్స్ ఉంటాయి అని చెప్పాలి. సో ఈ టికెట్స్ని రిజల్యూషన్ చేస్తారు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక. ఓకేనా? సో ఈ టికెట్స్ రేట్ చేయడానికి కొన్ని టికెటింగ్ టూల్స్ అనేవి ఉపయోగిస్తారు కంపెనీ వాళ్ళు. ఎండ్ యూజర్ ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. ఈ టికెట్స్ అనేవి రేట్ చేయడానికి కొన్ని టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. డౌన్కి వెళ్ళండి. ఏంటవి? సర్వీస్ నౌ, BMC, రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్ ఇలా ఉంటాయి. మీ కంపెనీలో ఏ టికెటింగ్ టూల్ వాడతారని అడుగుతారు మిమ్మల్ని.
అడిగినప్పుడు చెప్పాలి సర్వీస్ నవ్ అని చెప్పండి. సర్వీస్ నవ్ అనేది బాగా ఫేమస్ అన్నమాట. 80% ఆఫ్ ది ఐటీ కంపెనీస్లో, ఐ మీన్ ఎస్ఏపిలో, ఎక్స్పెషల్లీ ఎస్ఏపిలో సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తున్నారు. సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తున్నారు. మీ కంపెనీలో ఏ టికెట్స్ గురించి మీకు ఐడియా వచ్చింది. P1 టికెట్, P2 టికెట్ అలా ఉంటాయి. P1 అయితే 1 అవర్లో రిజల్యూషన్ చేస్తాం, P2 అయితే 3 అవర్స్, P4 అయితే 1 డే, ఇట్లా చేస్తామని చెప్పాలి. సో అట్లాగే టికెట్స్ అనేవి రేట్ చేయడానికి మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు? సర్వీస్ నవ్ అని చెప్పండి. లేదంటే కొన్ని కంపెనీస్ ఓన్గా టికెటింగ్ టూల్స్ని డెవలప్ చేసుకుంటాయి. ఇప్పుడు కోకో కోలా కంపెనీ వాడు కోక్ బాక్స్ అనే టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లా ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధమైన టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. మన కంపెనీలో ఏం ఉపయోగిస్తారు? ఎగ్జాంపుల్ మీ కంపెనీలో సర్వీస్ నవ్ అని చెప్పాలి. సర్వీస్ నవ్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్ అనమాట. సో ఎండ్ యూజర్కి ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు? టికెట్ రేట్ చేస్తారు. సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్ని రేట్ చేస్తారు. P1 అయితే ఒక 1 అవర్లో కంప్లీట్ చేయాలి, P2 అయితే 10 అవర్స్లో కంప్లీట్ చేయాలి, P3 అయితే 1 డేలో, P4 అయితే 2 డేస్లో. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ we will close the ticket. Every month end we need to submit the MIS reports. ఎన్ని టికెట్స్ రిసీవ్ అయినాయి, హౌ మెనీ టికెట్స్ ఐ రిసీవ్డ్, హౌ మెనీ టికెట్స్ ఇస్ పెండింగ్, ఎన్ని క్లియర్ చేశారు, ఇవన్నీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎనీవే ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు? సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. కిందకి వెళ్ళండి. సో ఈ సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ అది కొంచెం జూమ్ చేయండి. సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఉంది సేమ్ అదే చూడండి. చూడండి ఇక్కడ ఇంకా కొంచెం జూమ్ చేయండి లాస్ట్లో. చూడండి ఇక్కడ ఎలా ఉంది? ఇన్సిడెంట్ నంబర్ పైన చూడండి, ఇన్సిడెంట్ నంబర్ చూసారా? ఇన్సిడెంట్ నంబర్, ఇక్కడ ఇన్సిడెంట్ నంబర్ ఉంది. అంటే ఏంటి? మీ టికెట్ రేట్ చేసిన టికెట్ నెంబర్ ఎంత అనేది ట్రాక్ అవుతుంది. ఇక్కడ అటాచ్మెంట్ అంటే ఎండ్ యూజర్ అటాచ్ చేస్తాడు. ఇక్కడ టికెట్ అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అటాచ్ చేస్తాడు. తర్వాత ఇన్సిడెంట్ నంబర్, కింద కూడా ఇన్సిడెంట్ నంబర్ ఉంది. తర్వాత వెన్ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఏ టైంలో మనం ఓపెన్ చేసాము, టైం 8, మీరు టికెట్ అనేది ఈరోజు 1 o'clockకి రేట్ చేశారు, ఏ టైంలో సపోర్టింగ్ టీం వాళ్ళు ఓపెన్ చేశారు. వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్, ఓపెన్ టైం ఉంటుంది అనమాట. తర్వాత when we received the new incident, the status is active. Status is new. కొత్తగా టికెట్ వచ్చింది, ఎలా ఉంటుంది? న్యూలో ఉంటుంది స్టేటస్ అనేది. స్టేటస్ కొత్తగా టికెట్ వచ్చింది మీకు అంటే ఒక జీమెయిల్ టైప్ అనుకోండి, కొత్త న్యూ మెయిల్ అని ఉంటుంది కదా, అట్లా. when we received new incident, the status is new. న్యూలో ఉంటుంది. the incident can be assigned to the team member. Status is active. మీ టీం లీడర్ ఏం చేశారు? టికెట్ అసైన్ చేశారు, సపోర్టింగ్ టీంలో వాళ్ళకి అసైన్ చేశారు, అందరినీ కాల్లో తీసుకున్నారు. ఒక టికెట్ రేజ్ అయింది, అందరినీ కాల్లోకి యాడ్ అవ్వమన్నారు. అందులో ఒక 3-4 మెంబర్స్కి తెలియకపోవచ్చు, మిగతా వాళ్ళు తెలుసు కదా. ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్. స్టేటస్ ఈజ్ యాక్టివ్. అసైన్ చేశారు, స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటుంది అనమాట. ఇన్సిడెంట్ క్లియర్ అయిపోతే క్లోజ్ చేసేస్తారు. కొత్తగా వస్తే న్యూలో ఉంటుంది. ఆ టికెట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది, ఎర్రర్ ఎందుకు ఫామ్ అయింది ఏదో చెక్ చేస్తున్నాడు సపోర్టింగ్ టీంలో కన్సల్టెంట్. అప్పుడేముంటుంది? యాక్టివ్లో ఉంటుంది. క్లియర్ అయిపోతే క్లోజ్ చేసేస్తారు. అలాగే డిస్క్రిప్షన్, కింద డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ చూసారు, అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఆ డిస్క్రిప్షన్ చెక్ చేసి చదువుకోవచ్చు, ఏంటి ఎందువల్ల ఫామ్ అయింది. ఒక్కొక్కసారి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఎండ్ యూజర్ని కాల్లో తీసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ ది సెషన్ అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతూ మీకున్న యాక్సెస్ని బేస్గా చేసుకుని, ఎనీ డెస్క్ అవ్వచ్చు, లేదంటే ఆల్ట్రా ఏదో మీకు యాక్సెస్ ఉంటుంది కదా, దాన్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేసి ప్రాపర్గా ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో చెప్పొచ్చు. బిజినెస్ ఏరియా ఇవ్వలేదు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్, వేరే పారామీటర్స్ ఇవ్వలేదు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అటువంటిప్పుడు చెప్పొచ్చు ఎండ్ యూజర్కి. అలాగే డిస్క్రిప్షన్లో చూడొచ్చు ఏం ప్రాబ్లం అనేది. టికెట్ రేజ్ అయిన వెంటనే కంగారు పడకూడదు. ప్రాబ్లం ఎందువల్ల వచ్చింది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఒక 5 to 10 minutes కూల్గా ఉంటే ఆ టికెట్ ఎర్రర్ ఎందుకు ఫామ్ అయిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. టోటల్గా మన దగ్గర 18 వీడియోస్ ఉన్నాయి. అలాగే నేను ఎర్రర్స్ ఎందుకు ఫామ్ అవుతుంది ఏంటని నేను చెప్తాను, డోంట్ వరీ. ఇట్లా సర్వీస్ నవ్ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు మీ కంపెనీలో అంటే P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ అని చెప్పాలి.
బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీ విల్ క్లోజ్ ది టికెట్ అని చెప్పాలి. తర్వాత రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రిసల్యూషన్ ఎస్ఎల్ఏ 2 టైప్స్ ఉంటాయి. రెస్పాన్స్ అంటే ఎంత టైంలో మీరు రెస్పాండ్ అవుతారు, టీమ్ లీడర్. రిసల్యూషన్ అంటే ఎంత టైంలో టికెట్ని రిసల్యూషన్ చేశారు అనే చెప్పాలి. తర్వాత ఏం చేస్తారు, ఎంఐఎస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు వాటిని. ఎంఐఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అంటే మీకు ఎన్ని టికెట్స్ వచ్చినాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు. ఆ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. అలాగే టికెట్స్ ఎలా 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 రిసొల్యూషన్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ బేస్గా చేసుకుని టికెట్స్ని రిసొల్యూషన్ చేస్తారు. ఓకేనా, బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీని బేస్గా చేసుకుని టికెట్స్ అనేవి రిసొల్యూషన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత టికెటింగ్ టూల్స్. ఏ టికెటింగ్ టూల్ వాడతారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని ఉపయోగిస్తారు. సర్వీస్ నౌ అని చెప్పాలి, ఎలా ఉంటుందో చూశారు. ఇది క్లియరా, ఇంతవరకు అర్థమైందా? Yes, sir. అది ఓకేనా. అది ఎస్ సార్, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు Sure, అడగచ్చా I have a లేకుంటే small doubt. క్లాస్ తర్వాత అడగచ్చా? చెప్పండి. యాక్చువల్లీ మనం సర్వీస్ యూజ్ చేసి నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఇన్సిడెంట్స్, రిక్వెస్ట్, ప్రాబ్లమ్స్ అండ్ చేంజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం కదా. ప్రాబ్లమ్సా? ఎస్, సి మనము P1 టికెట్ అసైన్ అయినప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ రాకుండా మనం RCA కోసం వెయిట్ చేస్తుంటాం కదా. అందులో మ్యాక్సిమం అప్డేట్ అవ్వదండి, యాజ్ అన్ మై నాలెడ్జ్. మీకు అందులో అప్డేట్ చేసేసి ఉంచేస్తే అసలు మీకు ఇంకా తర్వాత ఇంకో టికెట్స్ వెయిట్ చేయరు కదా. మీకు అసలు వాళ్ళకి యాక్సెస్ అంటే మీరు అంటే ఇంకోటి, మీరు టికెట్ క్లోజ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం మెన్షన్ చేయొచ్చు అక్కడ. ఎస్, చేయొచ్చు, ఓకే, అట్లా చేయొచ్చు. అంతేగాని దాన్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్ ఓన్గా టికెట్స్ అనేది రిసొల్యూషన్ చేయరండి. టికెట్ రిసొల్యూషన్ చేయడం అనేది కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్గా ఎవరి పైన ఉంటుంది, కన్సల్టెంట్ పైనే ఉంటుంది, సపోర్టింగ్ టీంలో కన్సల్టెంట్ పైన ఉంటుంది. ఎస్ ఎస్. అది అండ్ మనము రిక్వెస్ట్ కూడా క్రియేట్ చేస్తాం కదా, అసలు చేయమా? జనరల్ రిక్వెస్ట్ సంథింగ్ రిక్వెస్ట్ అంటే వీటిలో కొన్ని ఉంటాయి, ఇంకా కొన్ని చాలా ఉంటాయి. యాక్చువల్గా చేంజ్ రిక్వెస్ట్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మీకు P1 అసైన్ చేశారు, 20 minutesలో అయిపోవాలి, టైం అవ్వాలి కానీ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారు, కొంచెం టైం తీసుకుంటారు ఎక్స్ట్రా. అట్లా కొన్ని ఉంటాయి, అంటే అవి ఏం అడగరు. బట్ మ్యాక్సిమం ఏంటంటే మీకు టికెట్స్ ఎలా రేట్ చేస్తారంటే P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. P1 అంటే హై ప్రయారిటీ టికెట్, 20 minutesలో రిసొల్యూషన్ చేయాలి. P1 టికెట్ అనేది we will treat as a హై ప్రయారిటీ టికెట్. P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పాలి. అలాగే ఏ టికెటింగ్ టూల్ వాడతారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతాం. అంతవరకు చేంజ్ రిక్వెస్ట్ అంటే చేంజెస్ చేస్తారు, సహజంగా అది క్యాజువల్గా ఉంటుంది, అంతవరకు చెప్పాలి. ఇలా టికెటింగ్ టూల్స్ అనేవి ఉంటాయండి. టికెటింగ్ టూల్స్ అనేవి ఉంటాయి. ఈ టికెటింగ్ టూల్స్ని బేస్గా చేసుకుని ఎర్రర్స్ని రిసొల్యూషన్ చేస్తారు. సో ఎన్ని టికెట్స్ రేజ్ అయినాయి ఏంటి, ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవ్రీ మంత్ మీరు ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. మీరు ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారంటే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అని చెప్పాలి. అది మేజర్గా మీరు చెప్పాల్సింది. తర్వాత చూడండి, సో మీరు కోర్సు కంప్లీట్ అయ్యే టైంకి మినిమం ఒక 10 to 20 ఎర్రర్స్, అట్లీస్ట్ ఒక మినిమం 30 ఎర్రర్స్ నేర్చుకుంటే బెటర్. 30 ఎర్రర్స్ అనేవి నేర్చుకుంటే బెటర్. ఎగ్జాంపుల్ చూడండి, మన స్టూడెంట్ ఒక ఆయన తయారు చేశారు, ఆ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఇట్లా ప్రిపేర్ చేసుకోండి, నేను వీడియోస్ ఇస్తాను, నేను వచ్చిన ఎర్రర్స్ అని నేను చెప్తాను. సో ఎర్రర్స్ అనేవి వస్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక షీట్ని చూడండి, చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చూడండి, చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను. ఒక స్టూడెంట్ ఇది ప్రిపేర్ చేశారు లాంగ్ బ్యాక్ ఎగో, చూద్దాం. ఇంకా ఉన్నాయి, అకౌంట్ పేయబుల్ కొన్ని ఉన్నాయి, అకౌంట్ రిసీవబుల్ కొన్ని, టోటల్గా ఒక 20 వరకు వస్తాయి ఎర్రర్స్. అట్లాగే మనం లాస్ట్ 6 to 7 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం, అప్పటి నుంచి వచ్చినవన్నీ గ్యాదర్ చేసి ఉంచాను. అవన్నీ ఒక 18 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను.
చూడండి ఫస్ట్ ఎర్రర్ నెంబర్ 1 ఏముంది ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో ఇదేంటిది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. కొంచెం మ్యాక్సిమైజ్ చేసి జూమ్ చేయండి, లాస్ట్లో ఉంటుంది మెసేజ్, మ్యాక్సిమైజ్ చేయండి ఫస్ట్. సో దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో అంటే ఏంటి, మీకు మనం తెలుసు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం. ఫస్ట్ చూడండి, ఎర్రర్ వచ్చిన వెంటనే మీరు ఈ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అని చూసారా, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ అండ్ మెసేజ్ నెంబర్. ఆ 2 లైన్స్ కాపీ చేయండి. కాపీ చేసి గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో కానీ పేస్ట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది దొరికేస్తుంది. 90% మన వీడియోసే వస్తాయి. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయండి. కాపీ చేసి అవి ఏం చేయాలి, గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. లేదంటే ఏంటి, చదివినా కూడా మీకు అర్థమవుతుంది. ఎర్రర్ ఫామ్ అయితే కంగారు పట్టం కాదు, చదవాలి. చదివితే మీకు తెలుస్తుంది. ఇక్కడే మనకు కంటిన్యూషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏముంది, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101. 200-101 అంటే మీనింగ్ ఏంటి, కొంచెం పైకి వెళ్ళండి. 200-101 అంటే కొంచెం పైకి వెళ్ళండి. ఇది ఫైన్, అది 200-101 కెనరా బ్యాంక్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. క్రెడిట్ జిఎల్ అకౌంట్ అనేది ఏ కేటగిరీయో అసైన్ చేయలేదు. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. 200-101 కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ అనేది ఏంటి, ఎసెట్సా లయబిలిటీనా ఏంటనే మనం చేయలేదు. దానివల్ల మనకి ఎర్రర్ అనేది ఫామ్ అయింది. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనం ఇంకా చేయలేదు. అది చేస్తే కనుక ఎర్రర్ ఫామ్ అవ్వదు. సో ఇది దేనికి సంబంధించింది, కెనరా బ్యాంక్ 200-101. సో ఎర్రర్ పైన క్లిక్ చేసి మనం కంటిన్యూషన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయి అసైన్ చేసాం ఇంతకుముందు. డౌన్కి వెళ్ళండి. ఏం చేయాలి మనం ఇలా వస్తే, డౌన్కి వెళ్ళండి. లాస్ట్లో కంటిన్యూషన్ వస్తుంది చూసారా, క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, దానిపైన క్లిక్ చేస్తాం. అది పాత్కి ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. అది మ్యాక్సిమైజ్ చేయండి సురేష్. మ్యాక్సిమైజ్ చేస్తే కొంచెం మరి బాగా దగ్గరికి వచ్చేసింది. జూమ్ అవుట్ చేసినా కూడా ఓకే మనకు. అది క్లోజ్ చేసేయండి. అది కాదు, పీడిఎఫ్ ఓపెన్ చేయండి. అది డౌన్కి వెళ్ళండి. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పాత్లోకి వెళ్తాం, డబుల్ క్లిక్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. క్లాసిఫైడ్ జిఎల్ కంటిన్యూషన్ చూసారు, అక్కడ చూపిస్తున్నారు పైన. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన క్లిక్ చేసిన వెంటనే పాత్ అనేది ఓపెన్ అవుతుంది. పాత్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. హ్యాండ్ సింబల్ చూడండి కింద. డౌన్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఏం వస్తుంది మనకి, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తాం. కంటిన్యూ. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫ్రమ్ నంబర్ టు నంబర్ 200-101 కేటగిరీ 7,000 అంటే మీనింగ్ ఏంటి, చూడండి తెలుగులో ప్రిపేర్ చేస్తున్నాడు ఈయన. 7,000 అంటే ఏంటి, కేటగిరీ అసెట్ అని అర్థం. ఆ అసెట్ అనే కేటగిరీ సిఏటి ఉంది చూసారా, కేటగిరీ. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. ఇది సపరేట్ క్లాస్ నేను చెప్తాను. ఆ కేటగిరీ ఇచ్చి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎర్రర్. ఇలా చేయాలి. ఎర్రర్స్ అనేవి ఒకసారి చేస్తే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి. ఓకేనా, టోటల్గా ఒక 40 ఎర్రర్స్ మన దాంట్లో ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 20-25 చెప్తాను. ఇంకా మొత్తం వీడియోస్ అన్ని ఇస్తాను. 18 వీడియోస్ ఉన్నాయి. చాలా ఎర్రర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు యూజ్ అవుతాయి ప్రాజెక్ట్లో. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే ఏంటి, పైకి వెళ్ళండి పైన. లైన్ ఐటమ్ అంటే ఏంటి, రెంట్ అకౌంట్ ఎటా టు కెనరా బ్యాంక్ అకౌంట్. అది బ్లూ లైన్లో ఉంది. యాక్చువల్ ఎలా ఉంటుంది, బ్లాక్లో ఉంటుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే మీనింగ్ అంటే ఏంటి, రెంట్ అకౌంట్ అవ్వచ్చు లేదంటే కెనరా బ్యాంక్ అకౌంట్. ఆ లైన్ ఐటంలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేసామనుకోండి, టెక్స్ట్ ఫీల్డ్ కానీ లేదంటే అసైన్మెంట్ ఫీల్డ్లో అడుగుతుంది, అది ఇవ్వాలి. కెనరా బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసి దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. సో టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదైనా ఏమంటుంది, అది ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. బ్లూ లైన్లో ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఇవ్వాలి లేదంటే అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వాలి. బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ బ్లాక్లోకి వస్తుంది. డెబిట్ లైన్ క్రెడిట్ లైన్ బోత్ ఆర్ బ్లాక్లో ఉంటాయి. సో ఇవి ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. కరెక్ట్లీ మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ లైన్ ఐటంలో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి లేవు, మనం యాడ్ చేయలేదని అర్థం. సో కరెక్ట్ చేయమంటుంది. సో లైన్ ఐటమ్ 1 రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదైనా ఇవ్వాలి, బ్యాక్ వెళ్ళాలి.
కెనరా బ్యాంక్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేసి ఏదన్నా ఇవ్వాలి, బ్యాక్ వెళ్ళాలి. అది ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో ఇస్తే మీకు ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏమైనా కొంచెం జూమ్ చేయండి. ఏంటిది చూడండి. ఇన్ కంపెనీ కోడ్, ఇంకా లాస్ట్లో మెసేజ్ ఎర్రర్ దగ్గర చూపించండి. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి కనిపించట్లేదు చూడండి. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ 01 అంటే దేనికి సంబంధించింది? ఎస్ఏ డాక్యుమెంట్కి సంబంధించింది. నంబర్ రేంజ్ మిస్ అయిందంట, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ. ఈ రెండింగ్ చేశారు, లేదంటే ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు నంబర్ రేంజ్ క్రియేషన్లో. అప్పుడు ఏం చేస్తాము? నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. ఎక్కడ ఇస్తాము? OBA7కి వెళ్ళండి, FBN1కి వెళ్ళొచ్చు. FBN1 లేదంటే SAPలోకి వెళ్ళండి, OBA7. OBA7 తీసుకోండి. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనకి ఎర్రర్ ఫామ్ అయింది. నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ అన్నాడు. OBA7 లాగాన్ చేయండి. OBA7 ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ 01 అంటే ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తేనే మనకి ఎస్ఏ డాక్యుమెంట్కి ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఎస్ఏ టైప్ చేయండి. ఎస్ఏ ఇస్తారా? ఎస్ఏ ఇవ్వండి. అలా కాదండి, ఇక్కడ ఎస్ఏ టైప్ చేయండి. పొజిషన్కి వెళ్ళాం, ఎస్ఏ టైప్ చేయండి. కంటిన్యూ. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ 01, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ఇక్కడ 01 చూసారా? సెలెక్ట్ చేయండి 01. సో ఇది మిస్ అయింది. ఎగ్జాంపుల్ సెలెక్ట్ అంటే ఏంటి? దానికి లెఫ్ట్, దానికి ఇంకా ముందు అది సెలెక్ట్ SAPలో. సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయలేడు, దానివల్ల మనకి ఆ ప్రాబ్లం వచ్చింది. నంబర్ 01కే కాదు, 02కి రావచ్చు, 14కి రావచ్చు, 15కి రావచ్చు, దేనికైనా రావచ్చు. మనకు మెసేజ్లో ఏమొచ్చింది? 01 నంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఫిజికల్ ఇయర్ అని ఉంది. అంటే 2025 ఇది ఇయర్, మనకి ఇయర్ వస్తుంది. సో ఏం చేస్తారు? 01 మిస్ అయింది కాబట్టి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఆ నంబర్ రేంజ్ అనేది ఇస్తాం. ఎగ్జాంపుల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన ఎక్కడ ఉంది ప్లస్ సింబల్? అది. సో ఏం చేయాలి? 01 2025 ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ ఇవ్వాలి. ఇస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. నంబర్ రేంజ్ మిస్సింగ్ 01కి వచ్చింది కాబట్టి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 01కి ఇవ్వాలి. 14కి వస్తే 14, 02కి వస్తే 02, 18కి వస్తే 18, దేనికి వస్తే దానికే ఇవ్వాలి. క్లియర్ కదా? క్లియర్ కదా? అది క్లియరా? Yes, sir. ఓకే సార్. నెక్స్ట్ వన్ మినిట్ లైన్లో ఉండండి. 1 minute.
ఓకే, ఐఎమ్ సారీ. సో ఇది నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో నెంబర్ రేంజ్ 01కి వస్తే 01 ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 01కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో ఏ నెంబర్కి వస్తే ఆ నెంబర్ అనేది నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో ఈ నెంబర్ రేంజ్ బేస్గా చేసుకునే మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసే టైంలో ప్రతి దానికి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తెలుసు కదా నెంబర్ ఎలా వస్తుంది? ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఆ నెంబర్స్ ఎలా వస్తున్నాయి? FBN1లో మనం ఇచ్చాం, అక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని నంబర్స్ అనే ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. వెళ్ళండి FBN1కి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఈ నెంబర్ రేంజ్ చూసారా? ఫ్రమ్ ఇప్పటి వరకు మనం ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము? NR స్టేటస్లో చూడండి 48 పైన చూడండి, 48 ఉన్నాయి పైన. అంటే 48 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం ఫ్రమ్ నెంబర్ టు నెంబర్. ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ ప్రతిదానికి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ KR పోస్ట్ చేస్తే ఫ్రమ్ నంబర్ టు నంబర్, ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది వస్తుంది. డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 2 వాజ్ పోస్టెడ్, 3 వాజ్ పోస్టెడ్. ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ దిస్ నంబర్ రేంజ్. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సిల్వర్ అది ఓపెన్ చేయండి, ఐఎమ్ సారీ, ఎర్రస్ ఓపెన్ చేయండి. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇక డూప్లికేట్ ఎంట్రీస్ ఇది అవసరం లేదండి, ఈ ఎర్రర్ మీకు రాదు. యాక్చువల్గా SE16 అని ఉంది కదా, ఈ ఎర్రర్ అనేది లాస్ట్ 6-7 years బ్యాక్ ప్రోగ్రామింగ్ వల్ల వచ్చింది. ఇది ఎర్రర్ మీకు ఫైండ్ అవుట్ అవ్వదు, ఇది అవసరం లేదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎర్రర్ నెంబర్ 4 చూడండి. ఇక్కడ ఏమని చూడండి, పీరియడ్ 001/2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ అకౌంట్ టైప్ ఎస్ అన్నాడు. పీరియడ్ అనేది ఓపెన్ చేయలేదంట. ఇది మంత్ ఎండింగ్లో వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు మంత్ ఎండింగ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ వచ్చింది, పీరియడ్ని ఓపెన్ చేయాలి. యాక్చువల్గా మనం ఏ పీరియడ్లో ఉన్నాము? ఎగ్జాంపుల్ 4th పీరియడ్లో ఉన్నాం. 5th పీరియడ్లోకి వెళ్తే ఏమవుతుంది? నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేయాలి. సో పీరియడ్ని ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఏం చేస్తారు? పీరియడ్ ఓపెన్ చేయలేదు అనుకోండి, మనకి ఇట్లా ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేస్తాడు. ఎక్కడ ఉంటాయి పీరియడ్స్ అనేవి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎక్కడ ఉంటుంది? OB52 వెళ్ళండి, SAPలో OB52 ట్రాన్సాక్షన్ కూడా ఎస్ అన్నాడు. ఇక్కడ చూడండి, అకౌంట్ టైప్ ఎస్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడ కాదు, ఎర్రర్ దగ్గర ఎస్ చూడండి. ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? GL, ADK, MS. ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్. అవన్నీ ఉన్నాయా? సో ఎస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అర్థం. OB52కి వెళ్ళండి, OB52. సో పీరియడ్స్ని ఓపెన్ చేయాలి, ఏ మంత్కి ఆ మంత్ పీరియడ్ని ఓపెన్ చేయాలి. పీరియడ్ని ఓపెన్ చేయకపోతే మనకి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అనేది వస్తుంది. పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? మీ కంపెనీకి 2 letters ఇవ్వండి, PV అయి ఉండొచ్చు. లేదంటే మీ కంపెనీకి 2 letters ఇవ్వండి, అదే ఇచ్చారా? 2 stars ఇవ్వండి, మీకు గుర్తులేకపోతే. ఎంటర్. చూసారా ప్లస్ సింబల్? ఫస్ట్ సెలెక్ట్ చేయండి, అది. సో ఇక్కడ ఏమి ఇచ్చాం? 1 to 12 పీరియడ్స్ని ఓపెన్ చేసేసాం, కాబట్టి మనకు ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. కానీ ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, 12 పీరియడ్ ఓపెన్ చేయలేదు. ఎగ్జాంపుల్ మనకి ఏ పీరియడ్లో ఉన్న 4th, ఇప్పుడు 1 to 3 ఉంది, 4 ఓపెన్ చేయలేదు. ఏమవుతుంది? మనకి ఎర్రర్ అనేది ఇప్పుడు మనం చూసాం కదా, అట్లా ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? పీరియడ్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేయడం వల్ల మనకి ఎర్రర్ ఫామ్ అవ్వలేదు. మామూలుగా ఎలా ఉంటుంది? ఇప్పుడు మామూలు 4th పీరియడా, కాబట్టి ఫ్రమ్ పీరియడ్ దగ్గర 4 ఉంటుంది, 2 పీరియడ్ దగ్గర కూడా 4 ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ ఏం చేస్తాము? 5 ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకి ఇట్లా ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం, అందువల్ల మనకి ఏంటంటే ఎర్రర్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఒకవేళ మీరు 12 ఓన్లీ 3 ఉందనుకోండి, ఎంట్రీ పోస్ట్ అవ్వదు.
పీరియడ్ ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్ అని వస్తుంది. తర్వాత ఏడికేఎంఎస్ ఉంది. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్, జిఎల్ అని అర్థం. ఇప్పుడు మనకి ఎస్ అని వచ్చింది కదా, ఇది ఎస్ అంటే. సో ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ అనేది ఓపెన్ చేసి ఉండాలి, చేయకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఏడీకే ఇప్పుడు మామూలుగా పైన ఏం తీసుకున్నాం, ప్లస్ ఒకటే తీసుకున్నాం, ప్లస్ తీసుకుంటే సరిపోతుంది. ప్లస్ అంటే ఏంటి, ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్కి కూడా అప్లైబుల్ అవుతుంది. ప్లస్ అంటే ప్లస్ ఎక్కడ చూపించండి, ఏఎంపీవి తర్వాత ఉంది కదా, అది ప్లస్. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ అకౌంట్ టైప్స్కి అనమాట. ఏడీకేఎంఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఏడీకే ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, అన్నిటికీ అప్లైబుల్ అవుతుంది ప్లస్ తీసుకుంటే. బట్ ఏడీకేఎంఎస్ అనేది సపరేట్గా కూడా, అంటే జనరల్ లెడ్జర్కి ఒకటి, లేదంటే వెండర్ అకౌంట్ పేబుల్ ఒకటి, అకౌంట్ రిసీబుల్ ఒకటి, సపరేట్గా కూడా మనం పీరియడ్స్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. బట్ మనం అన్నిటికీ తీసుకున్నాం. సో ఏడీకేఎంఎస్ అంటే అన్నిటికీ ఒకేసారి ఓపెన్ చేసేస్తున్నాం మనం. సో పీరియడ్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మీరు పీరియడ్ ఓపెన్ చేయలేదనుకోండి, మనం చూసిన ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఏడీకేఎంఎస్ అది క్లియర్ కదా? క్లియరా? షీట్ ఓపెన్ చేయండి. సో ఇట్లాంటి ఎర్రర్స్ ఉన్నాయి, ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి, అవన్నీ మీకు నేను చెప్తాను. ఎర్రర్స్ షీట్ ఓపెన్ చేయండి. సో ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు టికెట్స్ రేజ్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ అనే టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. సో ఏం చేస్తారు, కన్సల్టెంట్గా ఏం చేస్తారు, మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే ఈ ఎర్రర్స్ని రిసల్యూషన్ చేస్తారు. ఏ టికెటింగ్ టూల్ వాడతారు, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతారు. టికెట్స్ ఎలా ఉంటాయి, P1, P2, P3, P4. P1 is the high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket. వాటికి తక్కువ వాల్యూ ఇస్తామా P2, P3, P4కి? నో, we will treat as a P1 టికెట్. P2, P3, P4 కూడా మేము హై ప్రయారిటీ టికెట్ చూసినట్లే చూస్తామని చెప్పాలి. అంటే దానికి మీనింగ్ ఏంటి, మీరు రెస్పాన్సిబిలిటీ ఉన్న ఎంప్లాయీ అనుకుంటారు, P4 కదా తర్వాత చేసి లైట్ తీసుకోరు. సో P4 అయినా సరే we will treat as a P1 టికెట్, అంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది అనుకుంటారు. సో ఇట్లా ఎర్రర్స్ అనేవి రిసల్యూషన్ చేయాలి. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 40 ఎర్రర్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అవి నేర్చుకున్నారంటే మీ సపోర్టింగ్ ప్రాజెక్ట్తో సర్వే అవుతారు. ఇక్కడ ఈరోజు ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. అయిపోయినాయి. ఇంకా ఉన్న ఎర్రర్స్ మీకు చాప్టర్ వైజ్ నేను ఇస్తాను, ఎర్రర్స్ అనేవి మీకు ఇస్తాను. సో ఇట్లా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు టికెట్స్కి రేట్ చేస్తారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తాము. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీని బేస్గా చేసుకుని, SLAని బేస్గా చేసుకుని టికెట్స్ని రిసల్యూషన్ చేస్తాము. మంత్లీ ఎన్ని టికెట్స్ వస్తాయి మీకు అని అడుగుతారు. ఒక 40 టికెట్స్, 40 to 50 టికెట్స్ వస్తాయి. మ్యాక్సిమం 99% అన్నీ చేసేస్తాను అని చెప్పాలి. 100 టికెట్స్ పెండింగ్ ఉంటాయి అంతే. సుపీరియర్స్ కొంచెం సీనియర్స్ నుంచి హెల్ప్ తీసుకుని అవి కూడా క్లోజ్ చేస్తామని చెప్పాలి. ఓకే, అలాగే ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేయాలి, ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేసి ఫస్ట్ 2 లైన్స్, అంటే ఫస్ట్ లైన్ ప్లస్ మెసేజ్ నెంబర్ కాపీ చేసి గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో కానీ పేస్ట్ చేస్తే మీకు రిజల్ట్ అనేది మ్యాక్సిమం 99% దొరికేస్తుంది. సో టోటల్గా 40 ఎర్రర్స్కి ప్రిపేర్ అవ్వండి. మీరు 40 ఎర్రర్స్ నేర్చుకుంటేనే కోర్స్ అయ్యే టైంకి, అంటే మన కోర్సులో కవర్ అయిపోతాయి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్కి ఎలిజిబుల్, లేదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉండలేరు. చేసేస్తారు, గ్యారంటీ చేస్తారు. బట్ హార్డ్ వర్క్ చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. ఏ టికెట్, ఏ ఎర్రర్ ఫామ్ అయితే ఎలా వస్తుంది, ఎలా చేయాలో మొత్తం మీకు అలవాటు అవుతుంది, స్లోగా అలవాటు అవుతుంది. క్లియర్ కదా? క్లియరా? క్లియర్ సార్. ఈ షీట్స్ అన్ని చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి వాట్సాప్ గ్రూప్లో. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి ఎర్రర్స్ అనేవి మీకు చెప్తాను, 1 by 1 నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. టికెటింగ్ టూల్ ఏం వాడతాం అర్థమైందా? ఏ టికెటింగ్ టూల్ వాడతామంటే ఏం చెప్తారు, సర్వీస్ నౌ చెప్పాలి. సర్వీస్ నౌ అనేది హై ప్రయారిటీ ఉంటుంది అనమాట. హై ప్రయారిటీ టికెటింగ్ టూల్ అంటారు. OB57కి వెళ్ళండి. OB57 లాగౌట్ అయిందా?
అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57లో మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. చేయకపోతే ఏమవుతుంది, ఎర్రర్ ఫామ్ అవుతుంది. టోలరెన్స్ ఎర్రర్ అంటారు దాన్ని, టోలరెన్స్ ఎర్రర్. ఇంకా మన దగ్గర చాలా ఎర్రర్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంతవరకు నేర్చుకోండి. ఓకే, OB57లో అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్, మీ యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసి ఉంటేనే పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీ యూజర్కి అసైన్ చేసి ఉండాలి, చేసి ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే లేదు. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అని అర్థం. కంటిన్యూ చేయండి. అక్కడ చూసారా, మీ యూజర్కి టోలరెన్స్ గ్రూప్ ఉందా, AMTG అనేది అసైన్ చేసి ఉండాలి. సో లేకపోతే దీనివల్ల కూడా ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఓకే, నేను ఇంకా చెప్తాను, చాలా ఉన్నాయి మన దగ్గర ఎర్రర్స్ అనేవి, మీకు ఆల్మోస్ట్ వీడియోలో కవర్ అవుతాయి. ప్లస్ నేను చెప్తాను మనకి ఎర్రర్ ఫామ్ అయినప్పుడు నేను చెప్తాను. సో మీరు యాక్చువల్గా ఇక్కడ మీకు మీ యూజర్ నేమ్ అసైన్ చేయలేదనుకోండి, ఏమొస్తుంది, మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ అట్లా ఏదైనా ఒక మెసేజ్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, OB57లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ అయ్యిందో అనేది చెక్ చేసుకోవాలి. క్లియర్ కదా, అట్లా అర్థమైందా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ టేబుల్ అనాలిసిస్. నెక్స్ట్ టేబుల్ అనాలిసిస్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. లేదంటే పని చేయండి, డేటా టైప్స్ ఇన్ SAP పెట్టుకోండి. డేటా టైప్స్ ఇన్ SAP, అందులోనే టేబుల్ అనాలిసిస్ కూడా కవర్ అయిపోతుంది. డేటా టైప్స్ ఇన్ SAP. అది నెక్స్ట్ క్లాస్ ఇది చెప్తాను మీకు. ఓకే, 7th క్లాస్ 7th చాప్టర్ ఇది. టోటల్గా 16 కదా ఈరోజుతోటి. ఇది రేపు చెప్తాను. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాకు 10:30 కాల్ చేయండి. ఓకే, క్లియర్ కదా? Yes, sir. Clear. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. Good night.